సీఎం బీఆర్ఎస్ అధినేతగానే కేసీఆర్తో సమస్య, ఉద్యమ నేతగా ఆయనకు సమస్య లేదు. మద్యం స్కామ్ టైంలో తల్లిగారి ఇంటి నుంచి మద్దతు లభించలేదు. అత్తగారి కుటుంబమే అండగా నిలిచింది. తమిళనాడులో టీవీకి గెలిచినట్టుగానే రాష్ట్రంలో మా పార్టీ గెలుస్తుంది. వ్యూహాలు కేసీఆర్ వద్దే నేర్చుకున్నాను. బండి భగీరథ్ కేసులో సీఎం తీరును మహిళలు గమనిస్తున్నారు. ఇక కేబినెట్ నుంచి బండిని తప్పించాలని దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తా అని చెప్పేసి కవిత మాట్లాడుతుంది. ఫస్ట్గా మీరు బండి భగీరథ్ కేసు అంత రాష్ట్రంలో ఎంత ఈ విధంగా చర్చ జరుగుతున్న టైంలో 8th కేసు నమోదైంది, 10th మోదీ వచ్చి ఈ విధంగా సోషల్ మీడియా ప్రచారం జరిగింది. ఎటువేరు కవిత గారు అప్పుడేమో మాట్లాడలేరు, దాని తర్వాత ఏదో మాట్లాడుతూ తనకి పార్టీకి ఏం సంబంధం అని చెప్పి కవిత గారు మాట్లాడేది. ఈ విధంగా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితే అసలు ఏం మాట్లాడుతున్నారు? కవిత గారికి ఒక స్టాండ్ లేదు, ఒక వ్యూహం లేదు, ఏం మాట్లాడుతున్నారు కవిత గారికి తెలుస్తలేదు అని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు ప్రజలు అనుకుంటున్నారు. సో ఒక్కసారి ఏమో కేసీఆర్ వ్యక్తిగతంగా అంటే కేసీఆర్ మరమనిషి అని చెప్పి మీరే మాట్లాడుతారు. మళ్ళీ ఇప్పుడేమో కేసీఆర్ వ్యక్తిగతంగా నాకు విభేదాలు లేవు, ఆయన సీఎంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతగానే నాకు సమస్య ఉందని చెప్పి తను మాట్లాడుతారు. మళ్ళీ తను ఉద్యమ నేతగా నాకేం ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు అని చెప్పేసి. అండ్ అలాగే మద్యం స్కామ్ కేసులు తల్లిగారి కుటుంబం నుంచి ఎక్కడ కూడా లేదు, అత్తగారి కుటుంబం నుంచి మన హిందూ వ్యవస్థలో పెళ్లి అయిన తర్వాత అమ్మాయికి ఎంత కూడా తల్లిగారైనా అత్తగారైనా సరే అత్తగారి కుటుంబమే కదా. సో తల్లిగారి నుంచి మాకు సపోర్ట్ అంటే ఎమోషనల్ సపోర్ట్ ఉండొచ్చేమో, కానీ ఆ సపోర్ట్ కూడా మీకు లభించలేదంటే దానికి మేము చింతిస్తాం. కానీ ఆ సపోర్ట్ రాలేదు, మొత్తం కంప్లీట్ అత్తగారి సపోర్ట్ వచ్చిందంటే అత్తగారు బరాబర్ అత్తగారు వస్తుంది. ఇంకా మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఒక మహిళ పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి పోతే కంప్లీట్గా సర్వస్వం అంతా కూడా అత్తగారి కుటుంబం అత్తగారి ఇల్లు అవుతుంది, అత్తగారి ఇల్లు తల్లిగారి ఇల్లు అవుతుంది కదా. సో లెటర్ రాస్తారంట కవితగా, ఒకసారి చూద్దాం, ఇది చూడాలి ఇంకేమేమి మాట్లాడారో ఒకసారి చూసాం. ఉద్యమ నేతగా కేసీఆర్తో సమస్య లేదు, సీఎం బీఆర్ఎస్ అధినేతతోనే సమస్య. మద్యం స్కామ్ కేసు సమయంలో తల్లిగారి ఇంటి నుంచి నాకు మద్దతు లభించలేదు, అత్తగారి కుటుంబమే అండగా నిలబడింది. బండి సంజయ్ కుమారుడి కేసులో రేవంత్ తీరును మహిళలు గమనిస్తున్నారు. ఇంకా కేబినెట్ నుంచి బండిని తప్పించాలి, దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తా. ఉద్యమ నేతగా రాదనుకున్న రాష్ట్రాన్ని సాధించి పెట్టిన కేసీఆర్ ఎలాంటి సమస్య లేదని, సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తోనే తనతో పాటు చాలా మందికి సమస్య వచ్చిందని తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇక మనపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా కుటుంబ సభ్యులు తోడుగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, అయితే ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు సమయంలో తనకు తల్లిగారి ఇంటి నుంచి సరైన మద్దతు లభించలేదని చెప్పారు. ఇక ఆ సమయంలో అత్తగారి కుటుంబమే తనకు అండగా నిలబడి తనకు ఎంతో ధైర్యం నింపిందని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అధికారం తెలంగాణ రక్షణ సేన పార్టీదేనని, తమిళనాడులో విజయ్ పార్టీ గెలిచినట్టుగానే తెలంగాణలో తమ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పారు. ఇక రాజకీయాల్లో ఖచ్చితంగా వ్యూహాలు ఉండాలని, అవి తాను కేసీఆర్ వద్ద నేర్చుకున్నానని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇక మద్యం విధానం కుంభకోణంలో ఆమె మాట్లాడారు. మద్యం విధానం కుంభకోణం పేరుతో బీజేపీ తనను కేజ్రీవాల్ను అప్రతిష్ట పాలు చేయాలని చూసిందని, అయితే ఆ ఆరోపణలు కోర్టు తోసిపుచ్చిందని అన్నారు. ఇక చేదు అనుభవాలు కఠిన పరిస్థితులు చూశాక తనలో మార్పు వచ్చిందని, ఎవరికి నచ్చకపోయినా సరే మనసు నచ్చింది చేయాలని తాను గుర్తించానని అన్నారు. భగీరథ్ మీద వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరును రాష్ట్ర మహిళలు గమనిస్తున్నారని, నాన్ బెయిలబుల్ సెక్షన్లో ఉన్న కేసులో కూడా అరెస్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి మేలు చేసి పెడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ సర్కారుపై ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. అవసరమైనప్పుడు తెలంగాణ మహిళలు కాంగ్రెస్కు బుద్ధి చెబుతారని అన్నారు. కేంద్ర మంత్రి పదవిలో ఉంటే విచారణ సుజావుగా సాగదని, విచారణ పూర్తయ్యేదాకా బండి సంజయ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విచారణ పూర్తయ్యే వరకు బండి సంజయ్ను తప్పించాలని ప్రధాని మోదీకి లేఖ రాస్తారని వెల్లడించారు. ఇక అమ్మతనంతో పాలన జరిగినప్పుడే సమస్య సరైన పరిష్కారం దోచుకుంటుందని, తను అక్క కన్నా అమ్మగా పరిణితి చెందాలని నిర్ణయించుకున్నట్టు తెలుసు. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే కవిత గారు ఒక క్లీన్గా నేను తెలంగాణ తల్లిని, తెలంగాణకు అమ్మగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి తను ఫైనల్గా చెప్పుకొచ్చారు. కానీ ఇదే వెలుగుమట్ల కేసులో కావచ్చు, ఇదే ఇంకో నిరుద్యోగులకు సంబంధించిన దగ్గర ఏ విధంగా అయితే మీరు కొట్లాడారు, బండి భగీరథ్ పైన జరిగిన కేసులో ఎందుకు కొట్లాడారు? మీరు వచ్చి కూర్చోవచ్చు కదా, కూర్చొని నిరాహార దీక్ష చేయొచ్చు కదా, కవిత గారు చేసి ఆ బాధితురాలి పక్షాలను నిలబడవచ్చు కదా. కేవలం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేసి అయిపోయింది. మళ్ళీ మీ సైడ్ నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తున్నారని చెప్తారు కదా, మీరు కూడా ఒక మహిళ కదా, అమ్మగా ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒక తల్లిగా ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో తెలుసు, అందరికి తెలుసు. మీరు కూడా తెలంగాణకు తల్లిగా ఉండాలనుకుంటే ఒక అమ్మగా పరిణితి చెందాలనుకుంటున్నారు కదా, అదే అమ్మగా ఆ బాధితురాలు మీ కూతురుగా భావించి నిరాహార దీక్ష చేయండి. ఎందుకు తెలంగాణ రాష్ట్రం అంతా కదులుతుంది కదా. మీరు గతంలో చేసిన కొంతమంది ఎవరో వెలుగుమట్ల అట్లా ఒక జర్నలిస్టులు మా కాలేజీ సీన్ అన్న కావచ్చు, తొలిలు కావచ్చు, వీళ్ళందరూ కొట్లాడిన వెలుగుమట్ల సీన్లో మీరు ఎంటర్ అయ్యి
వెలుగుమట్ల గంట ఎంటర్ అయ్యి సో నిరాహార దీక్ష చేసి అంతో ఇంత బాధితులకు అక్కడ ఉన్న బాధితులకి ఇంట్లో పట్టాలుగా ఇవో వచ్చినాయి. ఓకే, ఈ బండి భగీరథ్ సంబంధించిన కేసులో కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కదా, కాబట్టి మీరెందుకు వెళ్ళరు, మీరెందుకు కూర్చొని అక్కడ నిరాహార దీక్ష చేయకూడదు అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు తెలంగాణ మహిళలు అడుగుతున్నారు.